హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పొన్నగంటి పప్పు అండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక హాఫ్ గ్లాసు, మీకు ఎంత కావాలంటే ఆ క్వాంటిటీతో తీసుకోండి. నేను వచ్చేసి హాఫ్ కప్ వేసుకున్నాను అనమాట. పప్పు ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక చిటికెడు పప్పులో కొంచెం పసుపు వేసాను అనమాట. ఇలా కుక్కర్లో వేసాను. దానికి కావాల్సినవి ఏంటంటే ఒక మీడియం సైజ్ టమాటోలు ఒక 2, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి ఇలా వేసేసుకోవాలి. నేను వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇలా అన్నీ తీసుకొని ఇలా కుక్కర్లో అనేది మనం వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవా మొత్తం వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు పొన్నగంట ఆకుని కాడలన్నీ శుభ్రంగా తీసివేయాలన్నమాట. ఓన్లీ ఆకే చూడండి, కొత్త ఆకే వేస్తున్నాను, కాడలు వేయటలేదు. ఇలా ఆకు శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకోవాలండి, పిసక్కూడదు. జస్ట్ ఇది ఇలా వాటర్లో కలపాలి. వస్తున్నా పోపించుకున్నా నువ్వు, పోపించుకో, నేను వస్తున్నాలే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి పొన్నగంటి పప్పు అండి. దానికి కావాల్సినవి ఒక హాఫ్ గ్లాసు పప్పు, దానికి ఇంకా 2 టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా పసుపు వేసాను. ఇలా మొత్తం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను పప్పు నానకడిగాను. పొన్నగంట ఆకు మట్టుకు ఒక కట్ట తీసుకున్నాను. నేను వచ్చేసి పప్పు కొంచెమే వేస్తున్నాను కాబట్టి ఇలా ఆకుల వరకు చక్కగా విడివిడిగా ఆకుల వరకు ఇలా తీసి వేసుకోవాలి. కాడలు ఉండకూడదండి. ఇలా శుభ్రంగా వాసరే ఇలా మొత్తం వేసి ఒకసారి కలిపుకోవాలి. దీంట్లో ఒక రవ్వంత చింతపండు వేస్తున్నాను, చిన్న నిమ్మకాయ పండంతా. దీంట్లో నేను ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసాను. ఇప్పుడు వీటిని కలిపుకోవాలి. దీంట్లో వచ్చేసి నేను ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు మనం అన్నీ వేసాం కదా, ఒక్కసారి కలిపుకోవాలండి. కలిపి కుక్కర్ మూత అనేది విజిల్ పెట్టాలి. చూస్తున్నారా, ఇలా మొత్తం కలిపాం కదా, దీనికి మూత పెట్టుకోవాలి. పొన్నగంటి పప్పు మనకు చాలా మంచిదండి, కంటికి చాలా ఆరోగ్యం. ఎప్పుడు చేసే పప్పులా కాకుండా ఇలా ఒకసారి పొన్నగంటి పప్పు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందరికీ చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య సైట్ అలా వస్తుంది కదా, అలా రాకుండా వారంలో ఒక్కసారైనా కనీసం తినేటట్టు చూసుకోండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, ఇప్పుడు దీనికి మూత అనేది పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేటప్పుడు మటుకు జాగ్రత్తగా చూసుకోండి, విజిల్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఇలా లాగితే వస్తుందా లేదా చూసుకోండి. ఎందుకంటే కుక్కర్ పేలితే చాలా ప్రమాదకరం అండి. అందుకని కుక్కర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మూత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 3 విజిల్స్ అనేది వస్తే సరిపోతుంది. దీని పొయ్యి మీద అనేది పెట్టేద్దాం. కుక్కర్ అనేది నేను స్టవ్ మీద అనేది పెట్టేసానండి. ఫ్లేమ్ చూపిస్తున్నాను చూడండి, ఈ ఫ్లేమ్లో ఉంచాలి. మరి హై ఫ్లేమ్లో ఉన్నట్టయితే త్వరగా విజిల్స్ వస్తాయి కానీ పప్పు అనేది ఉడకదు. మీడియం ఫ్లేమ్లో ఉడికితే ఖచ్చితంగా 3 విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోతుంది పప్పు. చూపిస్తాను విజిల్స్ వచ్చేటప్పుడు. ఇప్పుడు అనేది మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. చూసారా, ఇది మనకి ఫస్ట్ విజిల్ అండి, సెకండ్ విజిల్ అండి, నెక్స్ట్ ఇది 3rd విజిల్. స్టవ్ అనేది ఆపేస్తే సరిపోతుంది. ఇలా ప్రెజర్ అంతా పోయాక ఇలా ఓపెన్ చేయాలి. ప్రెజర్ ఉన్నప్పుడు తీయకూడదండి. ఉప్పేసి ఎనిపేద్దాం. చూసారా, ఇలా ఒక్కసారి తిప్పితే చాలు, బాగా మెత్తగా అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో పోపు అనేది వేద్దాం. ఒక్కసారి దీంట్లో ఉప్పు సరిపోయిందేమో చెక్ చేసుకోవాలి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు అనేది రెడీ చేద్దాం. 2-3 టేబుల్ ఆయిల్ వేసి పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసానండి. మనం ఆల్రెడీ చిన్నుల్లిపాయలు వచ్చేసి పప్పులో వేసేసాం కదా. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేగాలి పోపు అనేది మనకు రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు అంతా పప్పులో వేసేద్దాం.
పోపు అనేది పప్పులో వేసేసాం. మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవడం చాలా అంటే చాలా బాగుండిద్ది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా, జొన్న రొట్టెలు కానీ దేంట్లోకైనా సూపర్గా ఉండిద్దండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. చాలా అంటే చాలా హెల్దీ, చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వచ్చేసి వెంటనే రిప్లై అనేది ఇస్తాను. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి, మనకి ఎంత రుచికరమైన పొన్నగంటి పప్పు రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వారితో మళ్ళీ కలుస్తాను.